నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. రియల్ ఎస్టేట్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. భూమి ఉంది కదా, భూమిపై 3 వంతులు సముద్రం మాత్రమే ఉంది, 1 వంతు మాత్రమే భూమి ఉంది. మళ్ళీ ఆ భూమిపై కొండలు, పర్వతాలు, అడవిలు, ఎడారులు ఈ రకమైనవి చాలా ఉన్నాయి. ఇవన్నీ తీసేగా మనం నివసించదగ్గ ల్యాండ్ అనేది కేవలం 20% 30% మాత్రమే ఉంది. మరియు మన దేశ యొక్క జనాభా అన్నది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడంలా. కావున భూమి యొక్క డిమాండ్ అన్నది రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గదు. సో ఈరోజు ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ ద్వారా మనం ఎన్ని విధాలుగా లాభాలు పొందొచ్చో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే రెంటల్ ఇన్కమ్. దీని గురించి మీలో చాలా మందికి తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్గా భూమి ఉంది, లేదా ఫ్లాట్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది, లేదా ఇల్లు ఉంది. వాటిని కనుక మనం రెంట్కి ఇచ్చామనుకోండి, మంత్లీ రెంట్ అనేది మన పాకెట్లోకి వస్తూ ఉంటుంది. చాలా డబ్బు ఈ రకంగా వస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ ఉంది మీకు, అపార్ట్మెంట్లో 20 ఫ్లాట్స్ ఉన్నాయి, 2 BHK ఫ్లాట్స్ 20 ఉన్నాయి. వాటి యొక్క రెంట్ అనేది మినిమం 10,000 వేసుకున్నా 20 × 10 2 lakhs రూపీస్ మంత్లీ మనకు వస్తాయి. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతారు, చాలా ఇన్వెస్ట్ చేస్తారు, హోమ్ లోన్ తీసుకొని పెద్ద బిల్డింగ్స్ కడుతూ ఉంటారు. ఆ బిల్డింగ్లో వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే ఉంటారు, పైన 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు ఖాళీగా ఉంటాయి. అలాంటి వాటికి రెంట్కి ఇచ్చుకున్నా మనకి చాలా డబ్బు వస్తుంది. సో ఇది ఫస్ట్ వన్ అనమాట. సెకండ్ వన్ ఏంటంటే లీజ్. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాపర్టీని రెంట్కి ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మంత్లీ రెంట్ పే చేస్తూ ఉంటారు. అదే లీజ్కి ఇచ్చామనుకోండి, 3 ఇయర్స్కో 5 ఇయర్స్కో రకంగా లీజ్కి ఇచ్చినట్లయితే మన ప్రాపర్టీ ప్రకారం మనకి 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు ఒకేసారి లంసమ్గా అమౌంట్ వస్తుంది కదా. ఆ డబ్బుని మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకున్నా ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వడ్డీకి ఇచ్చుకున్నారు, ₹2 వడ్డీకి ఇచ్చుకున్నారు అనుకోండి, ఆ డబ్బు ఎంత పెరుగుతుంది, మంత్లీ వడ్డీ ఎంత వస్తుంది ఆలోచించండి. సో ఈ రకంగా కూడా మనం చాలా డబ్బుని జనరేట్ చేసుకోవచ్చు. లీజ్ ద్వారా డబ్బు వస్తుంది, ఆ డబ్బుని వడ్డీకి ఇచ్చుకున్నా ఆ వడ్డీ కూడా వస్తుందన్నమాట. అండ్ థర్డ్ వన్ ఏంటంటే తక్కువ రేటుకి కొని ఎక్కువ రేటుకి అమ్మడం. చాలామంది ఇదే చేస్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ అవుట్స్కట్స్లో చాలామంది ల్యాండ్ కొంటూ ఉన్నారు. ఆ భూమి విలువ అన్నది 20 సంవత్సరాల తర్వాత ఒక రేంజ్లో పెరుగుతుంది, అవునా. ఇప్పుడు వైజాగ్ ఉంది, వైజాగ్లో కూడా బాగా దూరంలో విజయనగరం ఆ రేంజ్లో ఏంటంటే భూములు కొంటూ ఉన్నారు. ఆ సిటీ అన్నది బాగా డెవలప్ అయ్యే కొలది ఆ డెవలప్మెంట్ విజయనగరం దాకా వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఏమవుద్ది, ఆ భూమి వాల్యూ అనేది ఒక రేంజ్లో పెరుగుతుంది. సో ఈ రకంగా ఇలాంటి సమయంలో ఎక్కడైతే భూమి వాల్యూ తక్కువ ఉందో అక్కడ భూమి కొని, ఎప్పుడైతే ఆ భూమి వాల్యూ డబుల్ త్రిబుల్ అవుతుందో అప్పుడు అమ్ముకొని చాలామంది లాభాలు పొందుతూ ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మా తాతగారు 1 ఎకరం భూమి, అంటే చాలా ఎకరాలు కొన్నారు, 1 ఎకరం భూమి కేవలం 5,000కి మాత్రమే కొన్నారు. ఇప్పుడు దాని విలువ ₹1,00,00,000. ఎంత పెరిగిందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, మీరు కష్టపడి సంపాదించిన డబ్బులు ఒక 20 లక్షలు రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆ వాల్యూ అన్నది త్రిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకెక్కువే వద్దులేండి. సో నేను చెప్పేది ఏంటంటే మీ డబ్బుని ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేయొద్దు, దాచుకోండి, రూపాయి పెంచుకోండి. ఆ డబ్బు అనేది చాలా ఎక్కువ డబ్బు అయిన తర్వాత దానిని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఫ్యూచర్లో ఆ డబ్బు ఉంటుంది. అంటే ఒక ప్రాపర్టీ కొన్నారనుకోండి, బలం ప్రాపర్టీ ఉంది, నాకు ఏదైనా జరిగినా ప్రాపర్టీని అమ్ముకునన్నా నేను బతికేయచ్చు అన్న ధీమతో ఉంటారు. మరియు ఆ ప్రాపర్టీ వాల్యూ అనేది ఫ్యూచర్లో మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది. సో డబ్బుని వేస్ట్ చేయకుండా మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ముఖ్యం. అది మంచి ప్రాపర్టీ అయి ఉండాలి. కొన్నిసార్లు ఏంటంటే కబ్జా ప్రాపర్టీస్ ఉంటాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. మరియు ఒక చెరువు ఉందనుకోండి, ఆ చెరువుని మొత్తం పూర్తి చేసి ఇల్లీగల్గా ఆ చెరువులో ప్లాట్స్ చేసి అమ్మేస్తూ ఉంటారు. అలాంటివి కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకొని మంచి ప్లేస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లివరేజ్. దీని గురించి చాలామందికి తెలియకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక ప్రాపర్టీ ఉంది, ఒక ల్యాండ్ ఉంది, దాని విలువ అనేది ₹1,00,00,000 అనుకుందాం. మీరేం చేశారు, బ్యాంక్కి వెళ్ళి మార్టగేజ్ లోన్ తెచ్చుకున్నారు. మార్టగేజ్ లోన్ అంటే మన ప్రాపర్టీని ప్లెజ్ చేసుకొని దానిని అది గ్యారంటీగా పెట్టుకొని వాళ్ళు మనకి లోన్ ఇస్తారనమాట. ఎంతవరకు ఇస్తారంటే 60% లేదా 70% ఆఫ్ ద ప్రాపర్టీ వాల్యూ ఇస్తారు. ఇక్కడ ప్రాపర్టీ అనేది ₹1,00,00,000 కాబట్టి మనకి 60 లక్షల నుండి 70 లక్షల వరకు రుణం ఇస్తారు, లేదా 80 లక్షలు కూడా ఇవ్వచ్చు, డిపెండ్స్ అపాన్ ప్రాపర్టీ అండ్ బ్యాంక్. ఇచ్చారు. దీని యొక్క వడ్డీ ఎంత ఉంటుంది, 10% 11% ఉంటుంది. 12% వేసుకుందాం. 12% అంటే రూపాయి వడ్డీ. 12%కి మీరు మార్టగేజ్ లోన్ తెచ్చుకున్నారు, ఓకేనా. ప్రాపర్టీ మీ దగ్గర ఉంటుంది కానీ డాక్యుమెంట్స్ బ్యాంక్లో ఉంటాయి అనమాట. వాళ్ళు 70 లక్షలు లోన్ ఇచ్చారు. ఆ 70 లక్షలని మీరు బయట వడ్డీకి అనగా ₹2 వడ్డీకి ఇచ్చుకున్నా కూడా మీకు ఎంత లాభం, అక్కడ వడ్డీ కడతారు, బ్యాంకులో వడ్డీ కడతారు. ఎంత కడతారు, రూపాయి వడ్డీ కడతారు. 12% కదా, రూపాయి వడ్డీ కడతారు. మీకు బయట నుంచి ఎంత వస్తుంది, ₹2 వడ్డీ వస్తుంది. ప్రాఫిటే కదా. కాకపోతే మీరు ఎవరికి వడ్డీస్కి డబ్బు ఇస్తున్నారో వాళ్ళు మంచి వాళ్ళు అయి ఉండాలి.
వాళ్ళు చెడ్డ వాళ్ళు డబ్బు ఎగ్గొట్టారనుకోండి, మీరు ట్రాప్లో పడిపోతారు. సో ఇది రిస్కీ బట్ ప్రాఫిటబుల్. మీరు సరైన ప్లేస్లో సరైన వ్యక్తులకి డబ్బులు ఇచ్చుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇచ్చుకున్నారు, సో వడ్డీ మిగులుతుంది, డబ్బు వస్తుంది. ఇదొక ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనమాట. ఈ రకంగా కూడా మనం చాలా డబ్బులు పొందొచ్చు. మరియు చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైతే స్టాక్ మార్కెట్లో బాగా ఎక్స్పర్టో వాళ్ళు ఏం చేస్తారు, ఆ డబ్బులో కాస్త డబ్బుని మొత్తం పెట్టొద్దు. స్టాక్ మార్కెట్ అనేది చాలా చాలా రిస్కీ. అది కూడా మీకు దానిలో ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే, కాస్త డబ్బుని స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ని చూసుకుని ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 10 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ ఆ స్టాక్స్ అనేవి బాగా పర్ఫామ్ చేసి అనుకోండి, 50% కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తే ఆ 10 లక్షలు కాస్త 20 లక్షలు అయిపోద్ది. ఇదొక ప్రాఫిట్. మరి కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఈ రకమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారనమాట. సో ఈ రకంగా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. ప్లస్ ఎప్పుడైతే మనకి బాగా లాభాలు వస్తాయో ఆ డబ్బుని తీసుకెళ్ళి మార్ట్గేజ్ లోన్ని క్లియర్ చేయొచ్చు. ప్రాపర్టీ మన దగ్గరే ఉంటుంది, మన ప్రాపర్టీ మనకు వచ్చేస్తుంది, ప్లస్ లాభాలు వస్తాయి. ఈ రకంగా కూడా డబ్బు సంపాదించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిటీలో ఉన్నారనుకుందాం. సిటీలో మీకు ఒక బిల్డింగ్ ఉంది, ఆ బిల్డింగ్ పైన టెర్రస్ ఉంటుంది కదా, ఆ టెర్రస్ ఖాళీగా ఉందనుకుందాం. దాన్ని ఉపయోగించి కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. ఎలా చెప్పండి? సెల్ టవర్స్. ఇన్ కేస్ వాళ్ళు టవర్ కనుక మన టెర్రస్ మీద పెట్టారనుకోండి, వాళ్ళు మంత్లీ మనకి రెంట్ ఇస్తారు లేదా లీజ్ ఇస్తారు. ఆ రకంగా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. ఇన్ కేస్ మనం విలేజెస్లో ఉన్నామనుకోండి, మనకి పాతబడిన ఇల్లు ఉంటాయి కదా, సో లేదా దాన్ని గోడౌన్ కింద కూడా ఉపయోగించి ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్ ఉంది, స్టోర్ కొట్టు ఉంది, వాళ్ళు సామాను పెట్టుకోవడానికి మన గోడౌన్ని ఉపయోగించుకోవచ్చు. మనం వెళ్ళి అడగాలి, ఖాళీగా ఉంది కదా అని చెప్పి అలా వదిలేయకూడదు. అందులో ఎవడుంటాడు, అందులో ఎవడొస్తాడు, ఇల్లు ఎవడు పెట్టుకుంటాడని వదిలేయకూడదు. మనం అడగాలి, అడిగితే ఏదైనా జరుగుద్ది. సో లేదా కొబ్బరికాయల వ్యాపారాలు చేసేలా ఉంటారు, వాళ్ళు కొబ్బరికాయలు కనుక ఆ గోడౌన్లో, ఆ పాడుపడిన గోడౌన్లో పెట్టుకుని మనకి రెంట్ ఇస్తారు కదా. సో ఈ రకంగా కూడా మనం డబ్బు సంపాదించవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే హోమ్ లోన్. ఈ హోమ్ లోన్ తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్స్ మనం చాలానే పొందొచ్చు, ముఖ్యంగా జాయింట్ హోమ్ లోన్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర డబ్బు లేదు, ఒక కొంచెం అమౌంట్ మాత్రమే ఉంది, ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, డౌన్ పేమెంట్కి మాత్రమే డబ్బు ఉంది, కట్టండి. మిగిలిన డబ్బు మీకు ఎలిజిబిలిటీ ఉంటే హోమ్ లోన్ తీసుకోవచ్చు. ఈ హోమ్ లోన్ యొక్క ప్రిన్సిపల్కి గాను సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకి 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ లభిస్తుంది. మరియు మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్ మీద సెక్షన్ 24 సబ్సెక్షన్ B ప్రకారం 2 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ మనం పొందొచ్చు. అదే జాయింట్ హోమ్ లోన్ అనుకోండి, మీరు పొందొచ్చు, మీ వైఫ్ పొందొచ్చు. ఎవరైతే జాయింట్గా ఉంటారో వాళ్ళు కూడా ట్యాక్స్ బెనిఫిట్ పొందొచ్చు అనమాట. ఒక పక్క నుంచి హోమ్ వస్తుంది, ఒక పక్క నుండి మనం ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈ రకమైన లాభాలు ఉన్నాయి. ఇన్ని విధాలుగా మనం రియల్ ఎస్టేట్ నుండి డబ్బుని సంపాదించవచ్చు. ఇంకా చాలానే ఉన్నాయి, అవన్నీ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నాయి. ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఏంటంటే సెపరేట్ కోర్స్ ఉంది రియల్ ఎస్టేట్ గురించి. సో ప్రతి దాన్ని ఆ కోర్సులో క్లియర్గా కవర్ చేసాం. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓన్లీ రియల్ ఎస్టేట్ గురించే కాదు, హోమ్ లోన్ గురించి కానీ, పర్సనల్ లోన్ గురించి కానీ, ఇన్సూరెన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్, A to Z అండి. ఒక్క మాటలో చెప్పాలంటే 40 కన్నా ఎక్కువ కోర్సులు ఈ యాప్లో ఉన్నాయి. సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తా. అంతవరకు చలో, ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.